బ్రో నా దగ్గర ది వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ గురించి టాప్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి మీరు ఆన్సర్ చెప్తారా? తప్పకుండా చెప్తాను. క్వశ్చన్ అడుగు. ఈ పుస్తకంలో రాసిన విషయం చూస్తే మానవ చరిత్ర మారిపోతుందా? ఒక ఆన్సర్ చెప్పే ముందు ఒక సీన్ ఇమాజిన్ చేయి. నువ్వు ఒక యాన్సెంట్ కేవ్ లో ఎక్స్కవేషన్ చేస్తున్నావు అనుకో. అక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ రికార్డ్స్ అయితే దొరికాయి. వాటిలో ఒకటి లాస్ట్ సివిలైజేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ, కల్చర్, బిలీఫ్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్ ని మనం చదవగలిగితే హిస్టరీ బుక్స్ మర్చిపోవచ్చు, కొత్త ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు, మనం ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు తప్పని ప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ని ది వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ మీద అయితే అప్లై చేయి. అసలు ఈ పుస్తకంలో ఏం రాశారో ఎవ్వరికి ఏం తెలియదు, కానీ అందులో కొన్ని స్ట్రాంగ్స్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్నౌన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆస్ట్రానమికల్ చార్ట్స్ లా కనిపించే కొన్ని పేజెస్ ఉన్నాయి, మెడికల్ ఇల్యూషన్స్ లాగా కనిపించే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అందుకే కొంతమంది రీసెర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ గురించి అయితే మాట్లాడతారు. బహుశా ఇది ఆర్డినరీ బుక్ కాదు, ఇది లాస్ట్ నాలెడ్జ్ అనుకుంటా. బహుశా ఇది సెంచరీస్ నుండి మనం మర్చిపోయిన ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పటి వరకు ఈ మ్యానుస్క్రిప్ట్ ని ఎవ్వరు కూడా డీకోడ్ చేయలేదు, కాబట్టి అందులో మానవ చరిత్రని మార్చేసే ఇన్ఫర్మేషన్ ఉందని ప్రూఫ్ లేదు. కానీ ఇక్కడ లేదని ప్రూఫ్ కూడా లేదు. అదే ఈ మిస్టరీ యొక్క పవర్. నిజం తెలియకపోతే ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఒక లాక్ బాక్స్ ఉంది, దానిలో ఏముందో తెలియదు. కొంతమంది దాంట్లో గోల్డ్ ఉందని నమ్ముతారు, ఇంకొంతమంది దాంట్లో టీజర్ మ్యాప్ ఉందని అనుకుంటున్నారు, మరి కొందరైతే ఎంటీ బాక్స్ అని అంటున్నారు. వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ కూడా అలానే ఉంది. మనకి బాక్స్ ఉంది, కానీ లోపల ఏముందో తెలియదు. అందుకే ఈ క్వశ్చన్ 600 సంవత్సరాల తర్వాత కూడా బ్రతికే ఉంది. ఈ పుస్తకంలో రాసిన విషయం తెలిస్తే మానవ చరిత్ర మారిపోతుందా? దీనికి ఆన్సర్ అయితే ఎవ్వరికి తెలియదు, కానీ ఆ ఆన్సర్ కోసం అయితే ప్రపంచం ఇంకా వెతుకుతుంది. ప్రముఖ సైంటిస్ట్, క్రిప్టోగ్రాఫర్ ఫెయిల్ అయిన రహస్యం ఏంటి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. హిస్టరీలో చాలా సీక్రెట్ కోడ్స్ అయితే ఉన్నాయి. కింగ్స్ సీక్రెట్ మెసేజ్ పంపించడానికి కూడా కోడ్స్ అయితే ఉన్నాయి. మిలిటరీ ఆర్గనైజేషన్ సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం అయితే ఎన్క్రిప్షన్ యూజ్ చేశాయి. వరల్డ్ వార్ 2 లో జర్మనీ యూజ్ చేసిన ఎనిగ్మా కోడ్ అయితే క్రాక్ చేయడానికి వరల్డ్స్ బెస్ట్ మైండ్స్ ఇయర్స్ అయితే స్పెండ్ చేశారు. ఫైనల్ అయితే దీన్ని డీకోడ్ చేశారు. కానీ వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ విషయంలో అయితే స్టోరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి కోడ్ ఉందా, లాంగ్వేజ్ ఉందా, ర్యాండమ్ సింబల్ ఉందా అనే బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా లేదు. రీసెర్చర్స్ ఫస్ట్ ఆ టెక్స్ట్ ని అనాలిసిస్ చేశారు, వర్డ్స్ కౌంట్ చేశారు, ప్యాటర్న్ రీసెర్చ్ చేశారు, సెంటెన్స్ స్ట్రక్చర్ కంపేర్ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం షాకింగ్ గా ఉంది. ఆ మ్యానుస్క్రిప్ట్ ని ర్యాండమ్ గా రాయలేదని తెలిసింది. వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి, కొన్ని సింబల్ స్పెసిఫిక్ ప్లేస్ లోనే వస్తున్నాయి, సేమ్ ఒక లాంగ్వేజ్ లాగా అయితే రూల్ ని ఫాలో అవుతున్నాయి. అంటే మీనింగ్ ఉందని అనిపిస్తుంది, కానీ అసలు మీనింగ్ ఏంటో అర్థం కావడం లేదు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. క్రిప్టోగ్రాఫర్ అయితే ట్రై చేశారు, హిస్టరియన్స్ ట్రై చేశారు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కూడా ట్రై చేశారు, కంప్యూటర్ ఆల్గారిథం కూడా ట్రై చేశాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అయితే అనాలిసిస్ చేశారు. కానీ కంప్లీట్ ఆన్సర్ అయితే ఇప్పటి వరకు ఎవ్వరికి దొరకలేదు. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, మూన్ మీదకి వెళ్ళిన సివిలైజేషన్, ఇంటర్నెట్ క్రియేట్ చేసిన సివిలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన సివిలైజేషన్. ఇది ఒక బుక్ ముందు అయితే నిలబడింది. ఇక్కడ ఏం రాశారో మనకి అర్థం కావట్లేదని చెప్తున్నారు. అదే ఈ మిస్టరీ యొక్క స్ట్రెంగ్త్. ఇక్కడ ప్రాబ్లం డిఫికల్ట్ కాదు, ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనకి తెలియదు. అదే రీజన్ సైంటిస్టులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ఫజిల్ ఏంటి అనేది కూడా క్లియర్ గా లేదు. ది వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ హ్యాక్సానా లేక మానవ జాతికి తెలియని జ్ఞానమా? ఈ క్వశ్చన్ మీద డికేడ్స్ నుండి అయితే ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. లెట్స్ స్టార్ట్ విత్ ది హాక్స్ థియరీ. మీరే ఇమాజిన్ చేయండి, సెంచరీస్ బ్యాక్ ఒక క్లెవర్ పర్సన్ ఉన్నాడు. అతను రిచ్ కింగ్స్ నైతే ఇన్స్పైర్ చేయాలని అనుకున్నాడు. అప్పుడు అతను ఒక స్ట్రాంగ్ సింబల్స్ అయితే క్రియేట్ చేశాడు, అన్నౌన్ లాంగ్వేజ్ లా కనిపించే వర్డ్స్ అయితే రాశాడు, అండ్ అలాగే వియర్డ్ ప్లాంట్స్ అయితే డ్రా చేశాడు, మిస్టరీ డయాగ్రామ్స్ కూడా యాడ్ చేశాడు. అప్పుడు అందరూ షాక్ అయ్యారు. వావ్, యాన్సెంట్ సీక్రెట్ నాలెడ్జ్ అని అందరూ నమ్మారు. ఇది హాక్స్ థియరీ. ఫస్ట్ లుక్ లో అయితే ఇది ఇంపాసిబుల్ గానే అనిపిస్తుంది, కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది. రీసెర్చర్స్ అయితే మ్యానుస్క్రిప్ట్ ని డీటెయిల్ గా అనాలిసిస్ చేశారు. ఆ టెక్స్ట్ అయితే ర్యాండమ్ గా క్రియేట్ చేసినట్టయితే కనిపించట్లేదు. లాంగ్వేజ్ లాంటి స్ట్రక్చర్ ఉంది, ప్యాటర్న్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ లో సేమ్ స్టైల్ ని మెయింటైన్ చేశారు. ఇలా మీనింగ్ లెస్ టెక్స్ట్ ని క్రియేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అందుకే చాలా రీసెర్చర్స్ హాక్స్ థియరీని కంప్లీట్ గా యాక్సెప్ట్ చెయ్యరు. మరి సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే లాస్ట్ నాలెడ్జ్. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, ఒక సివిలైజేషన్ ఉండేది, వాళ్ళకి ఓన్ లాంగ్వేజ్ ఉండేది, ఓన్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండేది. కానీ సెంచరీస్ తర్వాత ఆ సివిలైజేషన్ డిసపియర్ అయ్యింది, అండ్ లాంగ్వేజ్ కూడా డిసపియర్ అయిపోయాయి. రిమైనింగ్ ఎవిడెన్స్ గా ఈ మ్యానుస్క్రిప్ట్ మాత్రమే మిగిలింది. ఇది థియరీ మాత్రమే, ప్రూఫ్ లేదు.
కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. మరి కొంతమంది ఇంకొక థియరీ చెప్తారు, సీక్రెట్ సొసైటీ నాలెడ్జ్ అని. కామన్ పీపుల్ చదవకుండా కోడ్ లో రాసిన ఇన్ఫర్మేషన్ అని. కొంతమంది ఇది మెడికల్ టెస్ట్ అని నమ్ముతారు. మరి కొంతమంది ఆస్ట్రానామికల్ రికార్డ్స్ అని అంటారు. కాన్స్పిరసీ థియరిస్ట్ అయితే ఏలియన్స్ నాలెడ్జ్ అని కూడా అంటున్నారు. కానీ ఈ థియరీస్ అన్ని కూడా ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాయి, కానీ ప్రూఫ్ లేదు. అందుకే ఈ మ్యానుస్క్రిప్ట్ మిస్టరీ ఇంకా సాల్వ్ కంప్లీట్ గా కాలేదు. నిజం చెప్పాలంటే ఈ రోజు మనం అడిగే క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు దీనికి. ఇది హాగ్జా? ప్రూఫ్ లేదు. ఇది హిడెన్ నాలెడ్జా? ప్రూఫ్ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, 600 సంవత్సరాల తర్వాత కూడా ఈ పుస్తకం మానవ క్యూరియాసిటీని అయితే ఛాలెంజ్ చేస్తుంది. అదే దాని రియల్ పవర్, అదే దాని రియల్ మిస్టరీ. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు, మరి ఎందుకు దీన్ని చదవలేకపోతున్నారు? ఈ మిస్టరీలో అతిపెద్ద ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? మనం ఈ పుస్తకాన్ని చూడగలం, దాని పేజెస్ ని స్టడీ చేయగలం, కార్బన్ డేటింగ్ కూడా చేయగలం, దాని మీద ఉన్న ఇంకిని కూడా అనాలిసిస్ చేయగలం. కానీ ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరో మనకి తెలియదు. ఇమాజిన్ చేయి, నువ్వు ఒక ఓల్డ్ హౌస్ లో టీజర్ చెస్ట్ కనిపెట్టావు అనుకో. దానిలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ అయితే ఉన్నాయి, కానీ ఆ లెటర్స్ ని ఎవరు రాశారో అనేటువంటిది నీకు తెలియదు. ఎవరికి రాశారో అనేది తెలియదు, ఎందుకు రాశారో అనేది కూడా తెలియదు. వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ కూడా అలాంటి సిచ్యువేషనే. రీసెర్చర్స్ ప్రకారం ఈ మ్యానుస్క్రిప్ట్ 14,000 పీరియడ్ లో క్రియేట్ అయింది, అంటే ఆల్మోస్ట్ 600 years ఓల్డ్. కానీ ఆ టైంలో యూరోప్ లో యూజ్ చేసిన మేజర్ లాంగ్వేజ్ తో కంపేర్ చేసినా కూడా అది మ్యాచ్ కాలేదు. ఆ లాంగ్వేజ్ లాటిన్ లాంగ్వేజ్ కాదు, జర్మన్ లాంగ్వేజ్ కూడా కాదు, ఇటాలియన్ లాంగ్వేజ్ కూడా కాదు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అయితే అస్సలు కాదు. నా మెడివల్ లాంగ్వేజ్ తో కూడా క్లియర్ కనెక్షన్ లేదు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీ అయితే ఉంది. బహుశా ఆథర్ అయితే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని హైడ్ చేశాడు. ఇంకొకసారి ఇమాజిన్ చేయండి, మీ దగ్గర చాలా వాల్యుబుల్ నాలెడ్జ్ అయితే ఉంది, అది ఎవరికి కూడా అర్థం కాకూడదని అనుకుంటావు. అప్పుడు నువ్వు ఒక సీక్రెట్ కోడ్ అయితే క్రియేట్ చేస్తావు, లేకపోతే ఒక కొత్త సింబల్ ని అయినా క్రియేట్ చేస్తావు. నువ్వు అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని నువ్వు మాత్రమే చూడగలవు. కొంతమంది రీసెర్చర్స్ అయితే మ్యానుస్క్రిప్ట్ విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటున్నారు, కానీ ప్రూఫ్ లేదు. మరి ఎందుకు ఎవరు చదవలేకపోతున్నారు? ఎందుకంటే డీకోడ్ చేయడానికి రిఫరెన్స్ పాయింట్ లేదు. ఈజిప్షియన్ హీరోగ్రాఫిక్ ని డీకోడ్ చేయడానికి రొసెట్టా స్టోన్ అయితే హెల్ప్ చేసింది. యాన్సెంట్ స్క్రిప్ట్ ని డీకోడ్ చేయడానికి ప్యారలల్ టెక్స్ట్ అయితే హెల్ప్ చేస్తున్నాయి. కానీ వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ కి అలాంటి కీ దొరకలేదు. మనకి పజిల్ ఉంది, కానీ దానికి సొల్యూషన్ కంపేర్ చేయడానికి క్లూ లేదు. అదే రీజన్. 600 సంవత్సరాల నుండి ఈ పుస్తకం ఒక క్వశ్చన్ లాగా ఎందుకు మిగిలిపోయింది? ఎందుకంటే ప్రతిసారి రీసెర్చర్స్ ఆన్సర్ దగ్గర వచ్చామని అనుకుంటున్నారు, కానీ నెక్స్ట్ మూమెంట్ ఆ ఆన్సర్ కొలాప్స్ అయిపోతుంది. 1912 లో మ్యానుస్క్రిప్ట్ దొరికిన తర్వాత అందరూ ఎక్సైట్మెంట్ తో స్టడీని స్టార్ట్ చేశారు. కొంతమంది ఇది మెడివల్ మెడిసిన్ బుక్ అని అన్నారు, ఎవిడెన్స్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకొంతమంది ఆస్ట్రానమీ మ్యానుస్క్రిప్ట్ అని అన్నారు, కానీ ఇక్కడ కూడా వాళ్ళకి ప్రూఫ్ సరిపోలేదు. మరి కొంతమంది అయితే సీక్రెట్ రిలీజియస్ టెక్స్ట్ అని చెప్పారు, అది కూడా కన్ఫర్మ్ కాలేదు. ప్రతి థియరీ కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ ఇస్తుంది, కానీ అన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇమాజిన్ చేయి, నువ్వు ఒక జైంట్ జిగ్సావ్ పజిల్ లో సాల్వ్ చేస్తున్నావు. ఒక పీస్ అయితే ఫిట్ అయింది అనుకుంటున్నావు, కానీ పక్కన ఉన్న 20 పీస్ అయితే మ్యాచ్ అవ్వవు. వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా అలానే ఉంది. ప్రతి డీకోడ్ లో అయితే ఒక కొత్త థియరీ వస్తూనే ఉంది, మీడియా అటెన్షన్ వస్తుంది, రీసెర్చర్స్ ఎక్సైట్మెంట్ తో స్టడీ స్టార్ట్ చేశారు. కొంతవరకు అయితే ప్రోగ్రెస్ జరుగుతుంది, తర్వాత థియరీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వస్తారు. అందుకే ఈ మిస్టరీ సర్వైవ్ అయ్యింది. చాలా మిస్టీరియస్ సాల్వ్ అయిపోయాయి, కానీ వాయినిక్ మ్యానుస్క్రిప్ట్ మాత్రం జనరేషన్ తర్వాత జనరేషన్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యానుస్క్రిప్ట్ ని మిస్టరీగా నిలబెట్టేది లాంగ్వేజ్ కాదు, ఆన్సర్ లేకపోవడం. వీడియో లెంతీగా ఉంది, పార్ట్ 2 కూడా చేశాను, చూడండి.